మన ప్రచారానికి తిరుగుతున్నారు నాని గారు. కానీ అంతకుముందు ఎన్ని అభివృద్ధి పనులు చేశారంటే ఏ కార్యక్రమం కూడా తెలుగుదేశం గవర్నమెంట్లో ఏం చేశారు, ఎవరికాడే ఈ ఊళ్ళో ఏం చేశారండి. అసలు వాళ్ళు ఏం చేశారు, ముందు ఏమీ చేయలే. అంతకుముందు విశ్వవిఖ్యాత నరసార్వమ్మ డాక్టర్ కళాప్రభు నందమూరి తారక రామారావు గారు ఆయన ఉన్నప్పుడు కిలో ₹2 బియ్యం ఇప్పించిన ఘనత ఆయనకి దక్కింది. అట్లాగే మన నారా చంద్రబాబు నాయుడు గారు అంగన్వాడీ టీచర్స్ని గుర్రాలతో దక్కించిన ఘనత ఆయనకి దక్కింది. అంతేగాని ఈ ఊరికి వాళ్ళు ఏమీ చేయలేదు, ఏదో మేమేదో చేస్తాము ఇప్పుడు చేస్తామని చెప్పి చెప్పుకొస్తున్నారు. కానీ అవన్నీ ఉత్తి మాటలు. జగన్ గారి ప్రభుత్వంలో బోల్డ్ జరిగినాయి. సచివాలయాలు కానీ, స్కూల్స్ ఎడ్యుకేషన్లో కానీ, ఫుడ్ వాళ్ళకి పట్టే దీంట్లో కానీ అన్నిట్లో కూడా మంచి అభివృద్ధి జరిపేటట్టుగా నానిగారు కూడా దాన్ని ప్రోత్సహించి ఈయన మనసులోకి ఏదైనా ఒకటి వచ్చిందంటే అది ఏమైనా సరే సాధించేంతవరకు ఆగరు. నానిగారు ఏమైనా ఇంజనీర్ కాలేజీలు అంటే బోల్డ్ ఉన్నాయి, అవి కాదు మాకు మెడికల్ కాలేజీలు కావాలని తీసుకొచ్చిన ఘనత ఒక నానిగారికే దక్కుద్ది. అలాగే ఈ అభివృద్ధి చేయడానికి ఇప్పుడు నందివాడ మండలంలో సచివాలయాలు ఉన్నాయి. అంతకుముందు ఏమైందంటే 5 లక్షలు 2 లక్షలు ఇచ్చేవాళ్ళు, 5 సంవత్సరాలకి. ఇవాళ రోజున ఈ 5 సంవత్సరాలు మేము సచివాలయాలు కానీ ఆర్బీకేలు కానీ ఒక్కొక్క దానికి 75 లక్షల నుంచి ₹1 కోటి వరకు ఖర్చు పెట్టే చేశారు. ఈలోపు కరోనా రావడం మూలంగా చేయలేకపోయారు. ఇప్పుడు విద్యా వ్యవస్థ ఈసారి వచ్చినట్లయితే మేము ఇంగ్లీష్ మీడియం మొన్నే స్టార్ట్ చేసాం. ఈసారి వచ్చినట్టయితే కాన్వెంట్లు పడిపోయి మన గవర్నమెంట్ స్కూల్సే కాన్వెంట్ లాగా బాగా తయారవుతాయి. ప్రతి ఒక్కరు కూడా డబ్బులకు ఇబ్బంది రాకుండా మామూలు స్కూల్స్లో జాయిన్ చేయొచ్చు. దానికి ఆ విద్యా విధానాన్ని తీసుకొచ్చిన ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. మన పిల్లల్ని ఏదో ఊరికే చెప్పరా అన్నట్టుగా ఏదో చెప్పుకొస్తున్నారు. కానీ అవన్నీ ఉత్తి మాటలు. మా దాంట్లో బాగా డిగ్రీలు చదువుకున్న వాళ్ళు ఎంఎస్సీ వాళ్ళే ఉంటారు. అలాంటి వాళ్ళు విద్యాబోధనలో ముందుంటారు. కాబట్టి మీరు అందరూ కూడా స్కూల్ పిల్లల్ని బాగా చదివించడానికి ముందుకు వచ్చి మీరు ఈసారి మేము ఎంఈఓస్ను కూడా మార్చాము. ఎంఈఓస్ని ఇద్దరిని పెడుతున్నాం. ఒక్కొక్క మండలానికి ఒక్కడే ఉండేవాడు. అలాంటిది వాళ్ళ రోజున 2 ఎంఈఓలను పెట్టాం. ఇప్పుడు ఆ విద్యా వ్యవస్థ కూడా బాగా అభివృద్ధి చెందుతుంది. ఈసారి మీరు ఒకసారి కొడాలి నాని గారికి అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారికి 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుకి ఓట్లు వేసి గెలిపించవలసిందిగా కోరుతున్నాం.